భారతదేశం మొత్తం ఒక ఇతిహాసాన్ని తమ జీవన వేదంగా మలుచుకుని నడుస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ జీవన వేదం పేరే ఆ గొప్ప సంస్కృతి సాంప్రదాయాల్ని మనందరం మోస్తున్న ఆ ఒక్క చరిత్ర పేరు, ఆ ఇతిహాసం పేరు రామాయణం. రామాయణం పేరుతో భారతదేశం మొత్తం గర్వించే ఒక బడ్జెట్, అంటే 4,000 కోట్ల రూపాయల నుంచి ఇంకా అది ఎన్ని కోట్లు అవుతుందో కూడా లెక్కలేనంతగా ఒక సినిమా తెరకెక్కుతుంది. ఇది 2017లోనే రూపుదిద్దుకున్న ఒక కళ మొత్తానికి 2026 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ చాలా ఫాస్ట్గా తీశారని చెప్పి అనిపించింది. 2024లోనే ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసిన 2026 దివాళీకి తీసుకొస్తున్నారంటే చాలా పకడ్బందీగా, చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా పకడ్బందీగా చేయటంతోనే ఇదంతా సాధ్యమైంది అనిపించింది. ఇకపోతే నిన్న రామాయణ ట్రైలర్ విడుదలైంది. 4 నిమిషాల 10 సెకండ్ల వీడియో. సినిమా ట్రైలర్ స్టార్ట్ చేసే ముందు ఏముంటుంది, రామాయణం మనందరికీ తెలిసిందే కదా అనే ఒక మైండ్ సెట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఒక యష్ ఒక ఎంట్రీ అలా ఇచ్చి ఇవ్వటంతోనే అమ్మ బాబోయ్ ఏదో చెప్తున్నారు, ఏదో గొప్పగా ఉండింది, ఏదో కొత్తగా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి మనకు అందరికీ కళ్ళ ముందు అనిపిస్తుంది. నిజంగా కూడా 4 నిమిషాల 10 సెకండ్లు ఎప్పుడైపోయిందో తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవటంతో చాలా గొప్పగా అనిపించింది. ఇక మన చిన్నప్పటి నుంచి రామాయణాన్ని మనం టీవీలో చూసిన వాళ్ళందరికీ కనుక గుర్తుంటే అరుణ్ గోవిల్ చాలా బాగున్నారు దశరథ మహారాజు పాత్రలో. ఇలా అందరిని తీసుకురావడం చాలా బాగా అనిపించింది. ఇకపోతే రణబీర్ కపూర్ నిజంగా రాముడిలాగా ఎంత బాగున్నాడో, అలాగే సాయి పల్లవి గారు, యష్ నిజంగా ఒక పవర్ ఎలా ఉంటే ఒక మదపటేనుగులాగా ఉన్నాడు యష్ రావణాసురుడు గెటప్లో. ఇలా ప్రతి ఒక్క కూడా అందరూ కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నారు. ఇకపోతే శూర్పణఖని మామూలుగా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది కానీ శూర్పణఖకి, కానీ రకుల్ ప్రీత్ సింగ్ లాంటి ఒక హీరోయిన్ చేయడంతో కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారేమో అనే ఒక ఫీలింగ్ ఉండింది. ఇకపోతే ఆ మిషనరీకి సంబంధించి కానీ, ఆ టెక్నాలజీకి సంబంధించి కానీ, ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని చెప్పడానికి చాలా బ్యూటిఫుల్గా రావణాసురుడి యొక్క రథాన్ని సీతని ఎత్తుకెళ్ళేటప్పుడు ఎలా ఉండింది అనేది చాలా బాగుండింది. అలాంటి అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ని మనం అంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ 4 నిమిషాల 10 సెకండ్లో విడుదల చేశారు. ఇంత గొప్ప చిత్రరాజాన్ని తీస్తున్న దర్శకుడు ఎవరు అనుకుంటే నితీష్ తివారీ. ఆయనే దంగల్ సినిమాతోని ప్రపంచం మొత్తాన్ని ఒకసారిగా అబ్బురపరిచాడు. అతను ఎక్కడి నుంచో రాలేదు. 2011లో ఒక చిన్న సినిమాతో స్టార్ట్ అయ్యాడు ఆయన. అక్కడి నుంచి 2026లోకి వచ్చేసరికి ప్రపంచం మెచ్చే సినిమాల జాబితాలోకి వచ్చారు. భారతదేశం మొత్తానికి ఇప్పుడు అందరూ కూడా నితీష్ తివారీ గురించే ఆలోచిస్తున్నారు. నమిత్ మల్హోత్రా గారు ఆయన స్టూడియోస్ నుంచి యష్ ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్గా, ఇలాగా చాలామంది పార్ట్నర్స్తో తయారవుతుంది. ఇక ఇందులోని పాటల్ని ఏఆర్ రెహమాన్ గారు మన స్వరపరుస్తుంటే అది ఫస్ట్ టైం ఒక హ్యాన్స్ జిమ్స్ అనే అతను తొలిసారి హాలీవుడ్ సినిమాలకు చేసే ఒక సంగీత దర్శకుడు దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా కొత్తగా, చాలా వింతగా, చాలా గొప్పగా అనిపిస్తున్నాయి. మీరు కూడా చూడండి ఒకసారి వీలైతే ట్రైలర్ని. దివాళీకి ఖచ్చితంగా మనందరం థియేటర్స్లో ఉండాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. అంత గొప్పగా ఆ విజువల్స్ ఉన్నాయి. ఇకపోతే కొన్ని క్రియేటివిటీలో ఏనుగులు, ఆ తెల్లని ఏనుగు ఆకాశంలో ఎగురుతుంటే ఆకాశంలో ఎగిరే ఏనుగు మీద రావణాసురుడు ఉన్నాడు. అంటే ఇలాంటి కొంచెం ఎక్స్ట్రీమిటీకి వెళ్ళినప్పుడు మాత్రం ఇవన్నీ కొంచెం ఒప్పుకుంటారా, అందరూ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదనేది చిన్న డౌట్ అయితే ఉండింది. కానీ చూడటానికి మాత్రం విజువల్గా ఇట్స్ ఏ విజువల్ వండర్. అందరికీ తెలిసిన కథే, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కథే అన్నట్టుగా రామాయణం ఉంది. సాయి పల్లవి నిజంగా సీతగారిలాగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక్కొక్కటి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. చాలా 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 బాగుంది. మీరు కూడా చూడండి ఒకసారి వీలైతే. చూస్తూనే ఉండండి. ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. నేను మీ శివ మల్లాల.